హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏం లేదండి, వర్షం పడుతుందిగా, కొంచెం హాట్గా తినాలనిపిస్తుంది. నేనైతే దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఒకసారి చూసేద్దామా మరి? చూసారా ఫ్రెండ్స్, నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. దొండకాయలు, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, పెద్దల్లిపాయ, చిన్నుల్లిపాయ, చింతపండు కొంచెం, పల్లీలు, కొంచెం జీలకర్ర. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయినాక ఒకసారి చూపిస్తాను. ఓకే, బాగా వేయించుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, తొందరగా మగ్గుతాయి. చింతపండు, టమాటాలు వేసేయాలి. అంతలోకి పల్లీలు నూరుకున్నాం. ఇదిగోండి, టమాటాలు పక్కన వేసేసాను. ఫస్ట్ ఇది నూరుకోవాలి. బాగా మెత్తగా నూరుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో టమాటాలు వేసి కొంచెం సేపు దంచుకొని వేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. జాగ్రత్తగా నూరాలి, ఎందుకంటే మొహాన్ పడింది అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం అండి రోటి పచ్చడి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? పచ్చడి అయితే దగ్గర పట్టేసిందండి. ఇంక లేట్ ఎందుకు, తినేయటమే. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. మా అమ్మాయి కూడా టేస్ట్ చూసిందనమాట. చాలా బాగుందండి. మా అమ్మాయికి ఇంకా పండగే, ఇందులో ఇంకా నెయ్యి వేసుకుంటుంది. పండగే పండగ. ఇదిగోండి, ఎంతో కష్టపడి చేశానండి దొండకాయ పచ్చడి. ఇప్పుడైతే రెడీ అయ్యింది ఫైనల్గా. అయితే ఇదిగో, టైం లేనప్పుడు ఇట్లా మనం చిన్న చిన్న వంటకాలు ట్రై చేసుకున్నాం అనుకో, తొందరగా అయిపోయింది కూడా. తినడానికి కూడా బాగుంటుంది. మంట అయితే లేదండి, మంట ఉంటే అసలు నేను తినము, మా పిల్లలు అసలే తినరు. ఓకేనా? బాయ్ అండి.